వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లి పట్టణంలోని షాదీఖానాకు కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని కబ్జా చేసి దొంగ పత్రాలు సృష్టించారని ఆరోపిస్తూ అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి పట్టణ మైనారిటీ నాయకులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టణంలోని షంషీర్ నగర్ బుదాకలాన్ శివారు సర్వే నంబర్ 170 పీపీ భూమిలో 2 ఎకరాలను రెవెన్యూ శాఖ కేటాయించిందన్నారు. అంతేకాకుండా షాదీఖానా నిర్మాణం కొరకు మైనారిటీ సంక్షేమ శాఖకు 7,50,000 రూపాయలు మంజూరు చేయగా కేవలం 3,15,000 రూపాయలు విడుదల చేసిందని, దీంతో కొంతవరకు షాదీఖానా నిర్మించి మధ్యలోనే నిలిపివేశారని అన్నారు. మనది ప్రగతి కాలేజ్ పక్కకు ఒక 20 గుంటల ల్యాండ్ ఈ యొక్క 2 నెలల్లో ఆపరేషన్ చేసుకొని ఒక దొంగ నంబర్ వేసుకొని దాన్ని అమ్ముదామని చెప్పి బేరం పెట్టిన ఈ తాజా మరియు ఒకటి. రెండోది ఏంటంటే ఫ్లైఓవర్ కింద అశోక్ నగర్ కాడ అక్కడ నా చిట్టాల కన్నా దాని మీద ఇక్కడ డిఎస్పీ కొత్త డిఎస్పీ బంగ్లా అక్కడ ముందు అక్కడ ఇంకా జాగా 20 గుంటల జాగా తీసుకొని భయప్రాంతం చేసి అక్కడ ఓపెన్ కానీ లక్షలాది రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. ఫ్లైఓవర్ దాని కొద్దిగా ముందు కాకపోతే అక్కడ ఆ పక్కనే మళ్ళీ ఏ కాదు మైకు కొందరు కలిసి ఇది భూదండాల కోరికైనా పాటలు పడుతుంటారు కాబట్టి దక్షిణ వీళ్ళ మీద ఇమీడియట్లీ పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మేము ముస్లిం భావనగా మళ్ళీ ఇక్కడ ఎందుకంటే విజ్ఞప్తి చేశాను మా ఏసీపీ గారికి ఆ తర్వాత ఎంఆర్ఓ రేవన్న డిపార్ట్మెంట్ అందరికీ ఆడియో గారికి కలెక్టర్ గారికి మా విన్నపం ఏంటంటే మా గోడు వీళ్ళతో మాకు బాగా హానికరం ఉన్నది. రెండోది ఏంటంటే దక్షిణ వీళ్ళ మీద చర్య తీసుకొని ఎన్క్వైరీ చేసి వీళ్ళకు ఇక్కడ పీడీ యాక్ట్ పెడితే ఇంకా బెల్లంపల్లిలో ఎవరైనా భూకబ్జా చేద్దామనుకుంటే భయపడతారు అని చెప్పి మా విన్నపం చేసుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. బెల్లంపల్లి షాదీఖానా 2 ఎకరాల భూమిలో మన ఎంఆర్ఓ గారు, అలాగే ఆర్డీఓ గారు, మన పోలీస్ సిబ్బంది ఏసీపీ గారు మరియు మన సిఐ గారు అందరూ కలిసి 1 ఎకరం 14 గుంటలు మా షాదీఖానా స్థలాన్ని మాకు ఇవ్వడం జరిగింది. అందులో 26 గుంటల స్థలాన్ని కూడా వీళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళు దాన్ని అమ్ముకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఇది అంతా తప్పు రిజిస్ట్రేషన్. మున్సిపాలిటీలో నాజియా అనే పేరుంది, ఇంటి నంబర్ మీద వీళ్ళు తీసుకోవడం జరిగింది. దాన్ని మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీసు రిజిస్టర్ను కూడా తప్పుదోవ పట్టించి తప్పు డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇటువంటి వాళ్ళను మా యొక్క షాదీఖానా స్థలాన్ని కబ్జా చేసి వాళ్ళు వ్యాపారం చేస్తూ బిజినెస్ చేసుకుంటూ దీన్ని అమ్మకం జరిగింది కాబట్టి దీనికి డాక్యుమెంట్ కూడా మేము చూపెడుతున్నాం. మీ ముందటగా తీసుకొచ్చి పెడతాం. మీరు క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి ఇటువంటి తప్పు చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ గతంలో కూడా ఎవరు చేయకుండా దీన్ని కఠినమైనటువంటి చర్య తీసుకొని వీళ్ళను శిక్షించాలని చెప్పి కూడా మేము మైనార్టీ తరఫున కూడా మేము కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు. గత ప్రభుత్వం 2 ఎకరాల భూమి షాదీఖానాకు అలాట్ చేసింది. దాంట్లో షాదీఖానా నిర్మాణం అయింది 2001లో. దాని తర్వాత షాదీఖానా ప్రభుత్వాలు మారినాయి. షాదీఖానా నిర్ణయం ఆగి ఉన్నది. తర్వాత వేరే వ్యక్తులు, కులానికి చెందిన వ్యక్తులు అది మాది అని దాన్ని కబ్జా చేసిండ్రు. అది తప్పు కాబట్టి ఆ స్థలం మన కులానికి అప్పచెప్పాలి. దానికి జరిగిన ఈ రోజుల నుంచి వాళ్ళు దాని మీద అనవసరమైన రాజంతం కులంలో సృష్టించారు. కాబట్టి ప్రభుత్వం ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ మా భూమిని మాకు అప్పచెప్పింది. మన ప్రభుత్వ అధికారులకు మరి ఎమ్మెల్యే గారికి మా తరఫున ధన్యవాదాలు. మా భూమి మాకు మిగిలిన భూమి మాకు ఇప్పించాలని కోరుతున్నాం.